సూర్యకుమార్ యాదవ్‌కి 2025లో బ్యాడ్ లక్ వెంటాడింది. దీంతో ఫామ్ కోల్పోయి ట్రోల్ అయ్యాడు. కట్ చేస్తే 2026లో తన ఫామ్ ని మళ్లీ అందుకొని న్యూజిలాండ్ తో సిరీస్ మొదలుకొని వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ వరకు అదరగొడుతున్నాడు. యుఎస్ఏ ఇండియా మ్యాచ్ లో బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అయితే సూర్య ఒక్కడే మెరుపులు మెరిపించాడు. సూర్య ఈ మ్యాచ్ లో 49 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. టీమిండియాకు ఓ మోస్తరు స్కోర్ ను అందించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన యుఎస్ఏను టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌల్ చేసి కట్టడి చేశారు. సిరాజ్ 3, అక్షర్దీప్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్ని చేకూర్చారు. అయితే ఈ మ్యాచ్ లో సూర్య చాలా రికార్డులను నమోదు చేశాడు. టీ20 వరల్డ్ కప్స్ లో ఇప్పటి వరకు సూర్య 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లను అందుకున్నాడు. సూర్య కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 8 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లను అందుకున్నాడు. అయితే మ్యాచ్ల పరంగా కోహ్లీ 35 ఆడగా సూర్య 19 మాత్రమే ఆడాడు. కేవలం వరల్డ్ కప్స్ మాత్రమే కాకుండా అన్ని ఇంటర్నేషనల్ టీ20s పరంగా చూసుకుంటే సూర్య 17 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లను అందుకొని టీమిండియా తరపున టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత కోహ్లీ 16తో ఉన్నాడు. అలాగే యుఎస్ఏ మీద గెలిచిన టీమిండియా వరుసగా 9 మ్యాచ్లను వరల్డ్ కప్స్ లో గెలిచి రికార్డును సృష్టించింది. చివరగా ఏ మాట కామాట యుఎస్ఏ కూడా అద్భుతంగా ఆడింది. గుండెలు గులాబ్ జామ్ అయ్యాయి. త్రుటిలో తప్పించుకున్నాం అనే ఫీల్ కలిగింది. మ్యాచ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.